దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లతోనే రాజకీయాలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న. తెలంగాణలో కులగణన విజయవంతంగా కొనసాగుతోందన్నారు. 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమన్నారు. ఓబీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 11న కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో సదస్సు నిర్వహించి ఆ తర్వాత ధర్నా చేస్తామన్నారు తీన్మార్ మల్లన్న. చట్టపరంగా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఓవైపు, మరోవైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలను కుల జనాభాగా కులపరంగా లెక్కించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఇవాళ ఢిల్లీలో మేమందరం కలిసి చాలా మంది వివిధ పార్టీల నాయకులతో కలిసి కులగణనకు డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు. కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఈ నెల 11 తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఓ సదస్సు, ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించ తలపెట్టింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉద్యోగ నియామకాల్లో అప్పనంగా ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద వేలాది ఉద్యోగాలు బీసీల తలల్లోంచి ఎత్తుకపోయినటువంటి, తినే తలలోంచి తీసుకుపోయినట్టుగా ఉంది.